సో మరి ఎరెక్షన్ న్యాచురల్ గా తెచ్చుకోవడం ఎలా? ఈ అంగం స్తంభించడము న్యాచురల్ గా జరగాలంటే ఎలా? ఒకటే చెప్తున్నాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో సఫర్ అయ్యే ప్రతి పేషెంట్ ఇది గనక అర్థం చేసుకుంటే మీరు రైట్ ప్లేస్ లో రైట్ మందులు వాడతారు, అంటే సరైన మందులు వాడే అవకాశం ఉంది. లేకపోతే చాలా మంది ఇలాంటి మందులే వాడి జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఎరెక్షన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అంటే మనకు ఆకలి ఎలా అవుతుందో, నిద్ర ఎలా వస్తుందో, ఇది కూడా అలాంటి ఫంక్షనే. మనసులో అనుకున్నప్పుడు మనకు ఎరెక్షన్ వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? రక్త సరఫరా అనేది గుండె దగ్గర నుండి అంగానికి చేరడం వల్ల మనకు ఎరెక్షన్ వస్తుంది. దీంట్లో మేజర్ గా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న కండరాలు, రక్త సరఫరా, నరాల సరఫరా, ఇవన్నిటి వల్ల ఒక న్యాచురల్ ఎరెక్షన్ వస్తుంది. సో ఎరెక్షన్ అంటే అంగం స్తంభించడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇది న్యాచురల్ గా మనం అనుకుంటే రావాలి, కానీ మందు వాడినప్పుడు రావద్దు. ఒకవేళ నేను మందు వాడినప్పుడు నాకు ఎరెక్షన్ వస్తుందంటే అది న్యాచురల్ కాదు. నీ మనసులో వచ్చినప్పుడే నీకు ఎరెక్షన్ రావాలి. మరి హోమియోపతిలో అలాంటి మందులు ఉన్నాయా సార్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే బయట దొరికే మెడిసిన్స్, బయట హాస్పిటల్స్లో దొరికే మందులు నువ్వు అనుకున్నప్పుడు ఎరెక్షన్ తెప్పియట్లేవు. నువ్వు మందు వాడినప్పుడు వస్తుంది, మందు లేనప్పుడు నీకు ఎరెక్షన్ రావట్లేదు. అది క్యూర్ ఎలా అవుతుంది? సో హోమియోపతి క్యూర్ ఎలా చేస్తా అని చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఈ రూట్ కాజ్ ని దీన్ని నయం చేయడం వల్ల మళ్ళీ నీ ఫంక్షన్, అంటే నీ న్యాచురల్ గా ఎరెక్షన్ నీ చేతిలోకి వస్తుంది. అప్పుడు నువ్వు అనుకున్నప్పుడు మళ్ళీ నీకు ఎరెక్షన్ వస్తుంది. ఇది న్యాచురల్, ఇది మాత్రమే నమ్మండి. ఇప్పటి వరకు నేను నా క్లినిక్ లో క్యూర్ చేసిన ప్రతి పేషెంట్ ఈ విధంగానే క్యూర్ అయ్యాడు.